ఎవరు దేవుని యందు విశ్వాసము గలవారై ఉంటారో వారు దేవునికి ఇష్టలై ఉంటారు. ఎవరు విశ్వాస విషయంలో బలహీనలై ఉంటారో, విశ్వాసము గలవారై ఉండరో వారిని దేవుడు విసర్జిస్తాడు. ఓకే, సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకోలేదు, కానీ మనుషుల యందు విశ్వాసం ఉంచి మనుషుల మీద ఆనుకొని మనుషుల దయాదాక్షిణ్యాలకు లోబడ్డాడు, తోసివేయబడ్డాడు. ఏలీయాబు విషయంలో కూడా అదే తంతు. అదేందన్నా అసలు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే అక్కడే చెప్పాడు దేవుడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును చూచుదురు కానీ యెహోవానగు నేను హృదయమును పరిశోధిస్తాను, హృదయాన్ని చూస్తాను. మనమేమో మనుషులతో పరిచయాలయ్యి మనుషుల్ని ముందు నమ్మి తర్వాత మోసపోయి సిగ్గు తెచ్చుకొని ఈ మనిషి బుద్ధి ఇది, ఈ మనిషి బుద్ధి ఇది అని తర్వాత చెప్తాం. మనం ఫస్ట్ నమ్మి తర్వాత వాళ్ళంతా గ్యాంబ్లింగ్ అని తెలుసుకున్న తర్వాత గాయపడి అప్పుడు మొత్తుకుంటాం కుయ్యో కుయ్యో అని. దేవునికి ఆ చాకిరీ ఏం లేదు. ఆడొచ్చి ఆయన ముందు నిలబడితే చాలు, ఆడు ఏందో చెప్పేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎలీయాబు యొక్క హృదయం ఎలాగున్నదో, తర్వాతి వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయో, కడపటి వాడైన దావీదు మనస్సు హృదయం ఎలాగున్నదో దేవుడెరుగు. నరులకు మీరు మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు, మీకు హృదయాలు తెలియవు. నాకు హృదయం తెలుసు. నేను ఫస్ట్ ఎవడైనా నా ముందుకు వస్తే ఆడి ఆకారాన్ని నేను చూడను, ఆడి హార్ట్ చూస్తా, ఆడి హృదయం చూస్తా, ఆడి మనస్సు చూస్తా, వాడి ఆలోచన ప్రపంచంలోకి తొంగి చూస్తా. అక్కడ వాడు నాకు నచ్చాలి. దేవునికి మహిమ. కాబట్టి ఇక్కడ దావీదు హృదయం ఎరుగును దేవుడు, ఏలీయాబు హృదయం కూడా ఎరుగును. తర్వాత దేవుడు విసర్జించినట్టుగానే ఏలీయాబు దగ్గర 2 లోపాలు కనపడతాయి మనకి. ఒకసారి మీరు జస్ట్ పేజీ తిప్పండి. గొల్యాతు వచ్చి సవాల్ విసురుతుంటే అప్పటికి దాదాపు 40 రోజుల నుంచి వీళ్ళు యుద్ధానికి పోయి యుద్ధం చేయరు. వాడిని చూడగానే ఇటు పడ్డోళ్ళు అటు పరిగెత్తుతుంటారు. సరే, దావీదు వచ్చాడు అక్కడికి. వాళ్ళ నాన్న చెప్పి పంపించాడు, అన్నయ్యోళ్ళు పోయి చాలా రోజులైంది, అసలు యుద్ధం జరిగిందా లేదా, ఏం జరిగింది నాన్న కనుక్కొని రాయి అని పంపిస్తాడు. పాపం దావీదు కొన్ని ఆహారపు వస్తువులు తీసుకొని వచ్చి కరెక్ట్గా ఈ గొల్యాతు వచ్చి ప్రగల్భాలు పలికేటప్పుడు ఎంటర్ అవుతాడు. ఆ తరువాత అక్కడున్న ఒకనితో ఇతనిని చంపితే రాజు ఏమిస్తాడు అనే మాట అడుగుతాడు. వాడు పోయి దావీదు పెద్దన్నకు చెబుతాడు. ఆయన పేరేమో చూడండి, అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబు వినబడక ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అబ్బా, ఏం చేసినట్టు ఆయన చూసినట్టు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈయన తెగ యుద్ధం చేశాడు, ఆయన వచ్చి చూడటానికి వచ్చాడు. రెండు లోపాలు కనపడతాయి. మొట్టమొదటిది, ఏలీయాబులోని మొదటి తప్పు ఏమిటంటే, తన చెవులారా దేవుని దూషిస్తున్నటువంటి అవతలి వాని మాట వింటూ కూడా రోషము తెచ్చుకున్న వాడై దేవుని పక్షమున యుద్ధమునకు వెళ్ళ సాహసించలేదు. ఓకే, దేవుని మీద విశ్వాసము గలవాడై తాను యుద్ధ భూమికి వెళ్ళలేదు. యుద్ధ భూమి కంటే వానితో తలపట్టానికి. యుద్ధ భూమిలో ఉన్నాడు కానీ యుద్ధం జరగల. ఎందుకంటే గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాడు. మరి ఇప్పటి కొలమానం ప్రకారం దాదాపు 12 అడుగులు పొడవు ఉన్నట్టు వాడు. అంత పొడుగోడు కళ్ళ ముందు కనపడుతుంటే చూస్తా ఏం పోతాం యుద్ధానికని ఒక మనుష్యరీత్యా ఆలోచించాడు తప్ప దేవుని బట్టి ఆలోచించలేకపోయాడు. అంటే తను దేవుణ్ణి బిడ్డై ఉండి కూడా
గొలియాత్ కంటే కూడా నా దేవుడు గొప్ప అని విశ్వసించలేకపోయాడు. దేవుని పక్షంగా యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయలేకపోయాడు. ఇది మొదటి సంగతి. అయితే తను చేయకపోగా దేవుని విషయమై రోషపడి ఆసక్తి కలిగి దేవుని యుద్ధం చేయటానికి పూనుకున్న దావీదు విషయములో చాలా అవమానకరంగా కోపపడి మాట్లాడాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని నిరాశపరచడానికి ప్రయత్నం చేశాడు. తను విశ్వాసము గలవాడై యుద్ధరంగానికి వెళ్ళలేదు. విశ్వాసము కలిగి దేవుని పక్షంగా నేను వెళతా గొల్యాతు మీదకి అని ముందుకొచ్చినటువంటి దావీదు విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాడు. నిరాశపరచాలని ప్రయత్నించాడు. ఇది రెండవ తప్పు. అయితే ఏలీయాబు అన్న మాటను బట్టి దావీదు నిరాశ పడిపోయి సామాన్లు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. పెద్దన్నయ్య కోప్పడుతున్నాడు. ఏలీయాబు అనే ఉంట చూడండి. దావీదు పెద్దన్నయ్యకు ఏలీయాబు. ఏ అధ్యాయము? 17:28 చూడండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అది సంగతి. అప్పుడు దావీదు ఏమన్నాడు? అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దావీదు ఎలాంటోడో తెలుసా? మొండోడు. పెద్దన్న ప్రేమ కొద్దీ ఒరే పెద్ద పెద్ద మొనగాళ్ళం యుద్ధంలో ఆరితేరిన వాళ్ళం మా చేతే గాక ఇక్కడ కూర్చుంటే నువ్వు వేలుడంత లేవు, నువ్వు పోయి అంత పొడుగొండి కొడతాను అంటున్నావు. అసలు నువ్వు గర్వం ఎంత గర్వంగా ప్రవర్తించవచ్చా నువ్వు? అంటే దావీదు యొక్క దేహాన్ని చూసి, పర్సనాలిటీని చూసి గొలియాతు మీద యుద్ధానికి దావీదు సరిపోడని చిన్న చూపు చూశాడు. ఎవరు? ఏలీయాబు. అంటే ఇది రెండవ తప్పు. గొలియాతుని మానవ దృష్టితోనే చూశాడు. గొలియాతును కూలగొట్టడానికి వచ్చిన దావీదును కూడా మానవ దృష్టితోనే చూశాడు. ఇది పొరపాటు. ఇలా చూసే వాళ్ళని దేవుడు విసర్జిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో ఆనాడు దావీదుకు ఒక గొలియాతు ఎదురైతే నీ బ్రతుకులో ఎన్నో గొలియాతులు ఎదురవుతాయి. నిరంతరం భూమి మీద మనం బతికున్నంత వరకు ఎన్నో గొలియాతులు రకరకాల రూపాల్లో మనల్ని అడ్డుకుంటాయి. అవి భౌతికమైనవైనా ఆత్మీయ సమస్యలైనా. భౌతికమైనవి అంటే మీ అందరికీ తెలుసు. ఇక మొదలు పెడితే అప్పులు ఒక గొలియాతు, రోగాలు ఒక గొలియాతు, మారు మనసు లేని భర్త ఒక గొలియాతు, భార్యకి పెద్ద సైతానోడు అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది. మారు మనసు లేని భార్య ఒక గొలియాతు. ఈ రకంగా మరి కోర్టు కేసులు ఒక గొలియాతు, శత్రువులు ఒక గొలియాతు. రకరకాల గొలియాతులు మన జీవితంలో భౌతికంగా తారసపడతారు. ఆత్మీయంగా అంటే మనం మానుకోలేని వ్యసనములు ఒక గొలియాతు, మనకి సోమరితనం ఒక గొలియాతు, వ్యభిచార తలంపులు లేక ఇచ్చలు లేక క్రియలు ఒక గొలియాతు, ధూమపానం మొదలైనటువంటి బలహీనతలు ఇతరత్ర వ్యసనములు ఒక గొలియాతు. కొన్ని మానుకోవాలనుకున్నవి మానుకోలేకపోతారు. ఇప్పుడు నేత్రాశ పాపం అందరికీ పెద్ద గొలియాత్ అయి కూర్చుంది. ఎందులోనో మీరే అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. అస్సలు ఇక్కడ ఉన్నారో ఎటన్నా పోయారో నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ ఉంటే స్తోత్రం చెబుతారు కదా. ఒరే ఇప్పుడు వచ్చారా? సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఇంకోసారి గట్టిగా. నేత్రాశ పాపం అందరికీ పెద్ద గొలియాత్ అయి కూర్చుంది. ఒప్పుకుంటారు కదా. ఎన్నోసార్లు ఇట్లాంటి ప్రసంగాలు విన్నప్పుడు ఆవేశం వచ్చి దావీదులా ఫీల్ అయ్యి గొలియాతు గారిని కూలగొట్టాలని
ఈరోజు అనుకుంటారు, రేపొద్దున వాడు ఏ మాత్రం వెనకడుగు వేయడు, మళ్ళీ వచ్చి దమ్ముంటే సై అంటాడు, నువ్వు మాత్రం జయం 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 అనుకుంటూ నువ్వు అక్కడే వాడక్కడే. మానుకోలేని వ్యసనములు, మానుకోలేని అలవాట్లు, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపు గొల్యాతులు ఉంటాయి. కొంతమంది పాప అన్నీ బాగుంటాయి, కోపం తీవ్ర స్థాయిలో ఉంటుంది, ఓర్చుకోలేరు, ఊరికనే ఆత్రపడి కోపపడతా ఉంటారు.